ఈ కర్బూజా పండ్లనైతే మనం కేజీ దానిమ్మ రేట్ అయితే 30 కేజీల బాక్స్ సగానికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మనమైతే ఈరోజు మార్కెట్కి తొందరగానే వెళ్తున్నాము. నిన్నైతే చుక్కే బాల పండ్లు మామూలువి 2 మిక్స్ చేసి మోసం చేస్తున్నారు కదా వాళ్ళు. మనమైతే ఇంకా వాళ్ళ దగ్గర సరుకు కొనట్లేదు అనమాట. ఏ సరుకు అయినా సరే మార్కెట్లోనే కొందామని చెప్పేసి తొందరగా వచ్చాము. స్టార్టింగ్లోనే కర్బూజాల బండి ఉంది. ఇంతకుముందు మనం ఈ వ్యాపారం చేసాం కాబట్టి ఒక ఐడియా ఉంది ఈ ఐటెం గురించి, ఎంత అమ్ముకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి రేటు అనేది. అందుకే ఈరోజు అయితే ఇవి మనం 20 కేజీలు తీసేసుకున్నాము. ఇందులోనే హైబ్రిడ్ కూడా వచ్చాయి, కాకపోతే అంత క్వాలిటీ లేవన్నమాట. చాలా మందంగా వస్తుంది తోలు, స్వీట్ కూడా కొంచెం తక్కువ వస్తుంది వాటితో కంపేర్ చేస్తే. ఈరోజు దానిమ్మ పండు అయితే కొంచెం పెద్ద మొత్తంలోనే స్టాక్ వచ్చింది. పర్లేదు, క్వాలిటీ అయితే బాగుంది. రేటు కూడా కొంచెం తగ్గింది. కేజీ వచ్చేసి ఫస్ట్ క్వాలిటీదే 160 రూపాయలు ఉంది. అంటే ఇంక దాంట్లో బేరమాట తగ్గించేది ఏం లేదు. ఫైనల్ రేటే 160 రూపాయలు. అట్ట బాక్స్లో వచ్చేది ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాలిటీనే వస్తుంది. మనం కొంచెం ముందుకు రాగానే దానిమ్మ పండు బాక్స్ని ఆటో గుద్దేసింది. మొత్తం 30 కేజీలు వస్తాయి అట్ట బాక్స్లో, ఫస్ట్ క్వాలిటీది అనమాట. మొత్తం ఆయనకి సగానికి సగం డ్యామేజ్ అయిపోయినాయి పండ్లు. కాకపోతే ఇద్దరిది తప్పు ఉంది, ఎవరు డబ్బులు అయితే కట్టించుకోలేరు. చిన్న గొడవ అక్కడికి సమాప్తం చేసుకున్నారు. అదే అట్ట బాక్స్లో ఉండేది ఇంకొంచెం సైజు పెద్దగా ఉండేవి 170 రూపాయలు చెప్తున్నారు. అంటే 10 రూపాయలు డిఫరెన్స్. కొంచెం చిన్న సైజు ఉండే వాటికి, పెద్ద సైజు ఉండే వాటికి అడిగితే కనుక వీటిని కూడా 160 రూపాయలకి చేసుకుంటారు. ఇంకొంచెం పెద్ద మొత్తంలో మనకు కొంటే కనుక 150 రూపాయలకి వస్తారు చిన్న సైజు ఉండేవి. ఇంకా 150, 160 లాస్ట్, అంతకన్నా ఏం తగ్గదు. మనం ఎంత పెద్ద మొత్తంలో కొన్నా కూడా ఫైనల్ రేట్ అది. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మొన్న అయితే కొంచెం మచ్చలు వచ్చాయి. ఈరోజు అయితే ఏమాత్రం మచ్చలేదు, నీట్గా ఉంది పండు. ఇంకా ఏం సరుకు వచ్చిందని ముందుకు వచ్చేస్తున్నాం. కర్బూజాలు అయితే ఇవి కూడా కర్బూజాలు, కాకపోతే జవారివి. నేను ఎప్పుడు జవారివి ఎక్కువ రేటు ఉంటాయని చెప్తాను కదా, అవి ఇవే అనమాట. పండు అయితే పూర్తిగా పండు అయిపోయింది, మీడియం పండు అయింది కాదు. ఇదైతే ఒక రోజుకి తడిసేది. సరుకు రెండో రోజుకి మిగిలింది అంటే ఖచ్చితంగా సగానికి సగం డ్యామేజ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇవి వచ్చేసి బాక్సుల ప్రకారం కాదు, ఈరోజు కేజీల ప్రకారం. కేజీ వచ్చేసి 35 చెప్తున్నారు. మనం బేరం ఆడితే కనుక 30 రూపాయలకు కేజీ వస్తారు. కాకపోతే ఇది పూర్తిగా పండు అయింది కాబట్టి మనం ఒకవేళ ఒక రోజులో అమ్ముకోకపోతే కనుక రెండో రోజుకి మనకి లాస్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది కదా, అప్పుడు ఇంకా తక్కువ రేటుకి అమ్ముకోవాల్సి వస్తుంది. పర్లేదు, మామూలు హైబ్రిడ్ కర్బూజా కన్నా ఇవే ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి. అంటే కొంచెం స్వీట్ ఎక్కువ వస్తుంది జవారీది. కాకపోతే మనకు రీజనబుల్ అవ్వాలి కదా, రేటు తగ్గించలేదు అనమాట. ఒకవేళ కేజీ 20 రూపాయలకు అట్లా చేసుకుంటే కనుక తీసుకుందాం అనుకున్నాము, కానీ వాళ్ళ రేట్ అయితే తగ్గించలేదు. మామూలుగానే ఉంది మార్కెట్ అయితే. ఈరోజు పెద్దగా రద్దీగా లేదు. మెయిన్ మార్కెట్లో సరుకు తక్కువైంది అంటే మధ్యవర్తుల ద్వారా సరుకు వెళ్తుందని అర్థం. మనమైతే ఇంటికి వచ్చేసి వ్యాపారంలో సరుకు మార్చగానే బండికి కళ మారింది. నేను చెప్పినట్టు, నేను అనుకున్నట్టు సరుకు మార్చి వ్యాపారం చేస్తున్నాం ఈరోజు. నేనైతే మా వారు వద్దన్నా కూడా ఈ పపాయి పండ్లు అయితే తీసుకున్నాను. వీడియో తీయడం మర్చిపోయినాను. అప్పుడు దానిమ్మ పండ్లతో అయితే చిన్న గొడవ జరుగుతుంది కదా మార్కెట్లో, ఆ గొడవలో పడి ఈ వీడియో తీయడం మర్చిపోయినా అనమాట. అయినా మనమైతే ఎక్కువ మొత్తంలో కొనలేదు. జస్ట్ దీని జతకి అవి ఉండాలని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పండు అయినవి అయితే స్టాక్ రాలేదు మార్కెట్లోన. అన్నీ కూడా పచ్చికాయలే ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకే మనం ఎక్కువ తీసుకురాలేదు. పైన అరటి పండ్లు అయితే నిన్న సరుకు మనకి మొత్తం అమ్ముడుపోలేదు కదా, కొంచెం మిగిలింది. ఆ కొంచెం మొత్తాన్ని కూడా అట్లా బాక్స్ పెట్టి పైన పెట్టేసిన. ఇంకా కలర్ చేంజ్ అయిపోయినాయి చూడండి అరటి పండ్లు. అసలు నిజంగా ఫస్ట్ టైం అనమాట ఇట్లా మనకి అరటి పండ్లలో జరిగిందంటే. డ్యామేజ్ వచ్చేది వేరు, ఇట్లా మోసం చేసేది వేరు అనమాట. మా ఆయన అయితే ఒక కస్టమర్ ఇంకా శాంపుల్ అడిగినారని చెప్పేసి డిజైన్గా కట్ చేయడం మర్చిపోయి ఆ విధంగా కట్ చేస్తున్నారు. మనకైతే ఈరోజు కర్బూజా పండు కేజీ వచ్చేసి 21 రూపాయలు పడింది. మనమైతే 18 రూపాయలు 19 రూపాయలకు బేరం ఆడం కానీ వాళ్ళైతే ఇవ్వలేదన్నమాట ఆ రేట్కి. ఎందుకంటే కొంచెం పెద్ద సైజు కాయ కదా, అందులోనూ మనం తీసుకునే కొంచెం మొత్తానికి ఎక్కువ బేరం ఆడేది ఉండదు. కావాలంటే తీసుకోండి, లేదంటే వెళ్ళండి అంటారు. అట్లా ఉంటుంది అక్కడ హోల్సేల్ మార్కెట్లో. అందులోనూ సైజ్ అయితే మంచిగా ఉంది, పర్లేదు. మొన్న మనం తీసుకొచ్చిన కాయ కన్నా స్వీట్ ఎక్కువగా ఉంది ఇది. ఇప్పుడు దీన్ని మనం కస్టమర్కి ఏ రేట్కి అమ్మాలంటే కేజీ 40 రూపాయలు పెట్టుకుని అమ్మాలి. ఎందుకు అంటే ఇది పెద్ద సైజు కాయ కదా. మామూలు ద్రాక్ష, సపోటా లాంటివి అయితే కనుక తూకాలు పోతాయి కానీ అంత పెద్ద మొత్తంలో పోయే ఛాన్స్ అయితే ఉండదు. ఏదో ఒక 10 గ్రాములు 20 గ్రాములు మహా అంటే 100 గ్రాముల లోపల ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువైతే ఉండదు. చిన్న సైజు ఉన్న ఐటమ్. ఇట్లా పెద్ద సైజు ఉండేటివి కేజీ తీసుకున్నప్పుడు 200 గ్రాములు ఎక్కువ పోయినా అది కేజీకే లెక్క వస్తుంది. హాఫ్ కేజీకి తీసుకున్నప్పుడు 100 గ్రాములు 150 గ్రాములు పోయినా కూడా అది హాఫ్ కేజీకే లెక్క వస్తుంది. అందుకే డబుల్ రేట్ పెట్టుకుంటాం. అది పండు రకాన్ని బట్టి మారుతుంది. ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటే అర్థమైపోతుంది అనమాట ఈ రకానికి ఏ రేట్ పెట్టుకోవాలి అని. ఈ పప్పాయి పండ్లు అయితే మనకి ఈరోజు కేజీ 23 రూపాయలు పడింది. స్టాక్ తక్కువగానే వచ్చింది. స్టాక్ అయితే పెద్ద మొత్తంలో లేదు. మెయిన్ స్టాక్ తక్కువ వస్తుందంటే చెప్పాను కదా, మధ్యవర్తుల ద్వారా వెళ్ళేదే ఎక్కువ అవుతుంది. ఇక్కడ కొంతమందికి ఇంకొక డౌట్ రావచ్చు, మధ్యవర్తులకి సరుకు ఎక్కడి నుంచి వస్తుంది, మరి మార్కెట్లో సరుకు ఏం రాలేదని చెప్తుంటారు కదా మీరు అనేసి. ఇంతకుముందు ఒక సిస్టర్ అట్లే అడిగింది అనమాట, మార్కెట్లో సరుకు రాలేదంటే మరి బజార్లో కనిపిస్తుంది కదా సిస్టర్ అనేసి. ఇక్కడ 2 రకాలు అనమాట మధ్యవర్తులకు సరుకు వచ్చేది. ఒకటి తోట నుంచి డైరెక్ట్గా తెచ్చుకోవడం, రెండోది మార్కెట్లోకి వచ్చిన సరుకే. అంటే ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చిన సరుకు టన్నుల మొత్తంలో, అంటే ఒక రైతు ఒక లోడ్ తెచ్చినారు అంటే ఆ లోడ్ మొత్తాన్ని ఒకరు లేదా ఇద్దరు కొనేస్తారు, చిన్న చిన్న వ్యాపారస్తులకు అమ్మేస్తారు.
అమ్ముతారు. వాళ్ళైతే వచ్చిన రేట్‌కి మివర్ ఎంతో కొంత దాని మీద లాభం కమిషన్ తీసుకొని అమ్ముతారు. హోల్‌సేల్ మార్కెట్‌లోనే చాలా రకాలు జరుగుతాయన్నమాట ఇట్లాంటి వ్యాపారాలు. మనం రోజు వెళ్ళి చూస్తే గనక మైండ్ బ్లాక్ అవుతది అక్కడ జరిగేది చూస్తే. ఎందుకంటే మన కళ్ళెదురుగే ఒక రేటుకి కొనుక్కుంటారు సరుకుని. మనకే ఒకవేళ సరుకు దొరికినప్పుడు దాని మీద రూ. 3, రూ. 4 ఎక్కువ లాభంతో అమ్మేస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే మనం సీజనల్ ఫ్రూట్సే అమ్మినా కూడా సరుకు మార్చాలా అంటే కొంచెం భయం స్టార్టింగ్‌లో రేట్లుంటాయి కాబట్టి. నేను చాలా సార్లు చెప్తాను కదా! చిన్న వ్యాపారంలో చిన్న మొత్తమైన పెద్ద మొత్తంగా కనిపిస్తది లాస్ అయితే అని. ఆ లాస్‌ని ఎదుర్కోవాలి అంటే గనక అంత మామూలుగా ఉండదు. అందుకే మనం చాలా ఆలోచిస్తాం సరుకు మార్చేటప్పుడు ఇది పోతదా లేదా అని చెప్పి. కానీ ఖచ్చితంగా మనమైతే సీజన్ వచ్చినప్పుడు అవి తీసుకొచ్చి అమ్ముతాము. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అది ఫాస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకొస్తాము. సీజన్ వచ్చింది కదా! స్టార్ట్ అయిపోయింది కదా! అని చెప్పేసి స్టార్టింగ్‌లో అయితే తీసుకోము ఎక్కువ రేట్లుంటాయి కాబట్టి. పలక మీద కన్నడ రైటింగ్ కనిపిస్తుంది. నేనే రాసినానేమో అనుకున్నారు. నేను రాయలేదండి. కాలేజ్ స్టూడెంట్‌తో ఒక అమ్మాయితో రాపించినా అనమాట. నాకు కన్నడ చదవడం అయితే ఓకే గానీ రాయడం అస్సలు రాదు. ఇంతకుముందు కూడా ఒకసారి తెచ్చాం కదా! ఇట్లాంటి కర్బూజా. అప్పుడు ఒక కస్టమర్ ఇచ్చిన ఐడియా అనమాట కన్నడలో రాయాలి అని. లేకపోతే మనం రాస్తే తెలుగు లేదా ఇంగ్లీష్ ఇవి రెండే ఉంటాయి. రాత్రి 8:30 కల్లా పర్లేదు సరుకు అయితే మనకి మంచిగానే అయిపోయింది. పప్పాయి పండు ఒకటే మిగిలింది. అరటి పండ్లు కూడా పర్లేదు అయిపోయినట్టే ఇంకొంచెం మిగిలినాయి. కర్బూజా పండ్లు కూడా కొంచెం మిగిలినాయండి. పర్లేదు ఈ రోజు అయితే గనుక మనకి రెండిటికే పెట్టుబడి పెట్టిందంటే కర్బూజాలు 20 కేజీలు తీసుకున్నాం. పప్పాయి పండ్లు 6 కేజీలు కొంచెం ఎక్కువ వచ్చింది. ఆ అరటి పండ్లు అయితే ఇంక నిన్నటివే అనమాట. రూ. 20 డజన్, రూ. 30 డజన్ అమ్మేస్తున్నాం. క్వాలిటీ ఏం బాగలేవు కాబట్టి మనకైతే మొత్తం పెట్టుబడి ఖర్చులు మొత్తం తీసేసి మనకి రూ. 650 లాభం వచ్చి ఇంత సరుకు అయితే మిగిలింది. చాలా సంతోషంగా ఉంటుంది ఇంత లాభం వస్తే. మీ ఆదరణ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజుటి వ్యాపారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.